వాడు దొరకలేదు. ఎంత కొట్టినా వీళ్ళు నోరు విప్పడ. చూడండి, మీరు ఈ చెంచలమ్మ ఆధీనంలో ఉన్నారు. చెంచలమ్మ ఇంట్లో బందీలుగా ఉన్నారు. మీరు బతికి బయటికి వెళ్లాలంటే మీ నోళ్లు తెరవాలి. మీ నోటి నుంచి నిజం బయటికి రావాలి. అలాంటప్పుడు మీకు డబ్బిచ్చి నా కొడుకుని చంపమని మిమ్మల్ని ఉసిగొలిపిన మనిషి పేరు దాచడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగము ఉండదురా? చెప్పండి. ఆ రోజు మీతో పాటు నా కొడుకుని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు? అసలతను నా కొడుకుని ఎందుకు చంపాలనుకున్నాడో చెప్పండి. ఇట మర్యాదగా అడిగితే వీళ్ళు నోరు తెరవరమ్మా. ఏళ్ళ నుంచి నిజమే రాబట్టాలి నాకు బాగా తెలుసు. రైట్ చంటి, నా కొడుకు కౌలుకు తీసుకున్న భూమి మీదని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కానీ మీ రాక వెనకాల అసలు కారణం గొడవ పెట్టుకోవడం, నా కొడుకుని చంపడానికి ప్రయత్నించడం. ఆ రోజు మీతో పాటొచ్చిన వ్యక్తిని కళ్ళారా చూసిన వ్యక్తి కూడా నాతోనే ఉన్నాడు. చక్రం, ఆ రోజు చూసింది చెప్పు. వీళ్లతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడమ్మా. అతను నేను కళ్ళారా చూశాను. మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాను. చూశారుగా, ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా దొరుకుతాడు. అంతవరకు ఆగకుండా ఈలోపే నిజం చెప్పేస్తే మీరు ముగ్గురు ప్రాణాలతో బయటపడతారు. లేకపోతే కడసారి ఊపిరి కూడా ఇక్కడే వదిలి పరలోకానికి పోతారు. వీళ్ళని పెంచి పోషించడం ఎందుకు? పోలీసులకు అప్పచెప్తే వాళ్లే అసలు నిజం బయట పెడతారు. లేదు సింధురా, మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తే